ప్రఖ్యాత గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ఘంటసాల సినిమా గురించి నిర్మాత దర్శకుడు సిహెచ్ రామారావు అనంతపురం వైభవ్ రెసిడెన్సీలో మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘంటసాల కేవలం గొప్ప గాయకుడే కాదు, ఆయన వ్యక్తిత్వం కూడా అంతకంటే గొప్పదని పేర్కొన్నారు. ఆయన జీవిత కథను కొత్త తరం ప్రేక్షకులు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలిపారు. భారతదేశంలో ఇప్పటివరకు ఏ గాయకుడి జీవితంపై పూర్తిస్థాయి చలనచిత్రం రాలేదని, ఆ ఘనత ఇప్పుడు ఘంటసాల వెంకటేశ్వరరావుకు దక్కిందని ఆయన చెప్పారు. ఈ సినిమాను ఇప్పటికే చూసిన పలువురు ప్రేక్షకులు, సినీ ప్రముఖులు దీనికి శంకరాభరణం మరియు మహానటి వంటి గొప్ప చిత్రాలతో పోలుస్తున్నారని తెలిపారు. ఆదివారం సాయంత్రం అనంతపురంలోని ఎస్వి కాంప్లెక్స్ థియేటర్లో ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన జరగనున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ ప్రదర్శనకు ఘంటసాల అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఘంటసాల జీవిత గాథను ఆస్వాదించాలని నిర్వాహకులు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో వైభవ్ రెసిడెన్సీ ప్రొపరేటర్ ఎస్ఆర్ నాగభూషణం, ఎస్ఆర్ లోకేష్, జీవి రామయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసిన లోకేష్ బాబు గారు, ఆయన ఫాదర్ అయిన నాగభూషణం గారు అందరికీ సుపరిచితులు. ఆయన గురించి మనం పరిచయం అక్కర్లేదు, అనంతపురం వాసులుగా అక్కర్లేదు. ఆయనకి నా కృతజ్ఞతలు. మరో ముఖ్యంగా జీవి రామయ్య గారు, ఘంటసాల అంటే మనకు ముందుగా పాట గుర్తొస్తుంది. అనంతపురంలో ఘంటసాల అనగానే మన రామయ్య గారి పేరు గుర్తుకొస్తుంది. అనేక అభిమాన సంఘాలకి ఈ సాంస్కృతిక ఘంటసాల, పద్మశ్రీ ఘంటసాల సాంస్కృతిక సంఘానికి అధ్యక్షులైన జీవి రామయ్య గారు ఘంటసాల పాటను, ఘంటసాల యొక్క ఖ్యాతిని ఆయన ప్రాచుర్యం చేయడంలో ముఖ్య పాత్ర వహించిన ఆయనకి ముఖ్యంగా నా కృతజ్ఞతలు. తర్వాత నా మిత్రులు సాయి ప్రసాద్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడ ఈ సందర్భంగా చెప్పవలసింది ఏమిటంటే, ఘంటసాల అంటే మనకు గుర్తొచ్చేది పాట. కానీ ఆ పాట గొప్పదని అందరికీ తెలుసు. కానీ అంతకంటే గొప్పదని ఆయన వ్యక్తిత్వం అని చాలా కొద్ది మందికే తెలుసు. ఆ వ్యక్తిత్వాన్ని అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఘంటసాల జీవిత చరిత్ర తెరకెక్కించడం జరిగింది. భారతదేశంలోనే, ముఖ్యంగా ప్రపంచ సినిమా చరిత్రలోనే ఏ గాయకుని మీద కూడా పూర్తి నిలువుగల చలనచిత్రం ఇంతవరకు రాలేదు. ఆ ఖ్యాతి ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి దక్కింది. దాన్ని నిర్మించి దర్శకత్వం వహించే భాగ్యం ఆ భగవంతుడు నాకు సమకూర్చాడు. అందుకు ఆయనకు ముందుగా కృతజ్ఞతలు. ఘంటసాల వ్యక్తిత్వం మహోన్నతమైన వ్యక్తిత్వం. ఆయన ఆ స్థితికి చేరడానికి ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. కృషితోనే విద్య వర్ధిల్లుతున్నదని, కృషితో నాస్తి దుర్భిక్షం, వినయంతోనే విద్య ప్రకాశిస్తుందనడానికి ఘంటసాల గారి జీవితం నిదర్శనం. ఆ విషయాన్ని
సినిమాలో చూడడం జరిగింది. ఈ సినిమా అక్కడక్కడ ప్రీమియర్ షోలు వేస్తూ జనవరి 2వ తారీఖున రిలీజ్ చేశాము. అయినా రామయ్య గారు చెప్పినట్టుగా ఆ థియేటర్లు దొరకక